వీళ్ళందరూ ఇక్కడ డ్యాన్స్ చేయడానికి వీళ్ళ ఇంట్లో ఎలా ఒప్పుకున్నారో ఏమో తెలియదు కానీ అదే మా సైడ్ అయితే చీపర్ కట్ట తిరిగేసి మరీ కొడతారు. హాయ్ గైస్, దిస్ ఈస్ రాఘవ్. నేను ఈ శివరాత్రికి కోటప్పకొండ వెళ్ళాను. అక్కడే చిన్న కోటప్ప స్వామి దగ్గర నా ఫస్ట్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో వితౌట్ వెయిటింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము వెళ్ళేసరికి పైన ఫుల్ రష్ ఉందని పైకి అలో చేయలేదు. మెట్ల మార్గం కదా, సైడ్ చిన్న గ్యాప్ ఉంటే పోలీసులు కనపడకుండా సైలెంట్గా ఎక్కేసాను నేను. కొండపైన ఫుల్గా రష్ ఉందని చెప్పి కింద ఆపేశారని చెప్పా కదా, అందుకని పైకి వచ్చేసరికి ఎక్కువ మంది భక్తులు లేరు. దర్శనం అయితే ఇక్కడ బాగా జరిగింది. ఇది శ్రీ త్రికోటేశ్వర స్వామి దర్శనం అవగానే పైన ఇంకా నాగేంద్ర స్వామి పుట్ట ఒకటి, మళ్ళీ పాతగౌడ స్వామి గుడి ఉందంటే ఎలానో వచ్చాం కదా, పైకి వెళ్ళి కూడా చూసేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాను. ఇదే ఆ నాగేంద్ర స్వామి పుట్ట. ఆ తర్వాత పాతకోటప్ప స్వామి దగ్గరికి వెళ్ళే దారి ఇది. అసలు కాదు ఇక్కడే మొదలైంది. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు డి కొట్టు కొండను రెండుగా పగలెట్టు నువ్వు నరసింహ. ఫైనల్లీ పాత కోటప్ప స్వామి దగ్గరికి మనం రీచ్ అయిపోయాం. నిజంగా స్టార్ట్ అయ్యే ముందు వచ్చిన వాళ్ళని చూస్తే అందరూ ముసలి వాళ్ళు చిన్నపిల్ల వాళ్ళు ఉండి చూసి అరే వాళ్ళే ఎక్కారు నేను ఎక్కలేదని అనుకున్నా. కానీ వచ్చే దారి చూస్తే మాత్రం కళ్ళు తిరిగిపోయినాయి. అసలు నిజంగా దేవుడు కనపడ్డాడు. ఇదే పైన ఉన్న చిన్న పాత కోటప్ప స్వామి గుడి. నేను వెళ్ళేసరికి అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉంది. ఈ పంతులు గారు ఏమో త్వరగా వెళ్ళమని చెప్తాను, భక్తులు ఎక్కువ మంది ఉండేసరికి. ఇక్కడికి ఎక్కడానికి చాలా కష్టం అనుకుంటే ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు, చూసారు కదా. మనం ఇంకా లేట్గా వచ్చాము కాబట్టి ఇంకా చాలా ఐటమ్స్ మిస్ అయిపోయింది. నిజంగా ఇక్కడికి వచ్చి అన్నదానం పెట్టేవాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా కష్టం ఇక్కడ ఎక్కడం, కానీ ఇక్కడ కూడా అన్నదానం పెడుతున్నారంటే గ్రేట్ అని చెప్పాలి. నిజంగా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వరకు నా లైఫ్లో. చాలా బాగా అనిపించింది. కానీ ఒక్కనే వచ్చా, అదే డిసప్పాయింట్మెంట్. కానీ బాగా ఎంజాయ్ చేసా ఒక్కనే వచ్చిన. ఏదేమైనా సూపర్. బాగానే ఉంది, కానీ ఇక్కడ ఇది అమృతం అనే చెప్పాలి. అన్నదానంకి అన్నీ కావాల్సినవి స్టోర్ చేసి ప్రిపేర్ చేసేది ఇక్కడే. అది ఎక్కే ముందు కానీ అక్కడికి వెళ్ళే ముందు కానీ అసలు ఈ వ్లాగ్ షూట్ చేద్దామనే థాట్ కూడా నాకు లేదు. కానీ ఎందుకో ఆ కోటను ఎక్కగానే అప్పటికి సడన్గా థాట్ వచ్చింది, చేద్దామని అనిపించింది. ఏమో కోటప్ప స్వామి అలా ఆ టైంకి అలా చేపించడం అనిపించింది. నేను అదే టైం ఒంటరిగా వెళ్ళడం ఏంటి, అక్కడ చెప్పడానికి ఎవరు లేకపోవడం ఏంటి. ఇంకా అలా దిగి మెయిన్ గుడి దగ్గరికి వచ్చేసరికి అసలు ఫుల్ రష్, కాలు కదలడానికి కూడా ఖాళీ లేదు. ఎటు చూసినా జనమే. గుడి పక్కన వచ్చిన భక్తులందరూ అభిషేకాలు చేయడం కోసం అని చెప్పి 3 లింగాలు ఉన్నాయి. నేను కూడా అభిషేకం చేశాను, చాలా బాగా అనిపించింది. ఇక్కడ అభిషేకం అయిపోయాక గుడి బయటకు వచ్చి కాసేపు కూర్చొని కిందకు వచ్చేటప్పుడు బస్ రూట్ ఒకటి ఉంటే ఆ బస్సు కిందకు వచ్చేసాను. ఆ తర్వాత ఇంక వెళ్ళే దారిలో నార్మల్గా జాతరలో ఉండే బొమ్మల కొట్లు అన్నీ ఉన్నాయి. కానీ నాకు టెడ్డీ బేర్ షేప్ చాలా నచ్చింది. ఎటు చూసినా టెడ్డీ బేర్లే. అమ్మో ఎన్ని ఉన్నాయంటే తీసుకెళ్ళిపోయి మొత్తం ఇంట్లో పెట్టుకోవాలనిపించింది ఒకసారి చూడంగానే. అలానే నడుచుకుంటే ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో 2 జైంట్ వీల్స్, 2 బ్రేక్ డాన్సెస్ అండ్ కొలంబస్ అన్నీ ఉన్నాయి. ఇది ఎక్కుదామనే కలగానే మిగిలిపోయింది. చిన్నప్పుడు ఎక్కుదామంటే అప్పుడు కుదరలేదు, ఇప్పుడేం ఎక్కుదామంటే వాళ్ళు ఎక్కనివ్వట్లేదు. అసలు కోటప్పకొండకి మెయిన్ హైలైట్ అని ఇవే ప్రభలు. అవన్నీ వెళ్ళి చూసినంతసేపు నా మైండ్లో ఒకటే ఫీలింగ్, అదేంటో అందరూ సినిమా చూసుకుంటూ టాటా ట్రక్ వేసుకుని ఊరు మొత్తం ఫ్యామిలీ అంతా వేసుకుని అయితే వచ్చేసారు ఈ చూడడానికి. అదొక ఆచారం లాగా ఎవ్రీ ఇయర్ అలా వస్తూనే ఉంటారంట. ఉన్నవాళ్ళు వీళ్ళైతే బాగా పర్ఫామ్ చేశారు. ఆ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ డాన్స్ కానీ అన్ని ప్రొఫెషనల్ డాన్సెస్ లాగా అనిపించినాయి. అసలు అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కాన్సర్ట్లో ఎలా ఎగురుతారు అలా ఎగురుతున్నారు ప్రతి ఒక్కరు. అసలు ఇక్కడ అలా కొంచెం సేపు ఉండి తర్వాత నేను రిటర్న్ మళ్ళీ బయలుదేరిపోయాను. సో ఫైనల్లీ ఇది గైస్ కోటప్పకొండ స్వామి గుడి. కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.